వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. సొంత పార్టీ నాయకులే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సువ్వరి గాంధీ. ఇదే అంశంపై సువ్వరి గాంధీతో మా కరెస్పాండెంట్ వెంకటరమణ ఫేస్ టు ఫేస్. కుటుంబ రాజకీయాలకు చర్మగీతం పాడాలంటూ శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సువ్వరి గాంధీ అయితే బరిలో దిగనున్నారు. అయితే మనతో పాటు గాంధీ గారు ఉన్నారు. ఆయన ఎందుకు గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించారు, కానీ ఎందుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు వైసీపీలో గత ఎన్నికల్లో ఇక్కడున్న ఎమ్మెల్యేని గెలిపించడానికి చాలా కీలక పాత్ర పోషించారు, కానీ మళ్ళీ ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏంటి మీ యొక్క దిశాదించేసి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంలో పార్టీలో చేరడం, గడిచిన 12 సంవత్సరాలుగా పార్టీ నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందరికీ తెలిసిన విషయం. అయితే 2019 ఎన్నికల సందర్భంలోనే ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా బయటికి కనిపిస్తూ 2 ప్రధాన పార్టీల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఆమదాలవలస నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేసే అవకాశం నాకు కల్పించండి అని చెప్పి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ 2019లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అభ్యర్థికి అవకాశం కల్పిస్తూ 24లో ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. 19 నుండి 24 వరకు జరిగిన నియోజకవర్గ అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, వీరి బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలు ప్రతి విషయాన్ని నేను ప్రతి సందర్భంలోనూ గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. చివరికి ఏ విషయంలోనూ ఆయన అవినీతిని పార్టీ సరైన నిర్ణయం తీసుకోలేదని భావించాం. అదే సందర్భంలో ఈ నియోజకవర్గ పరిస్థితిని కూడా మరింత లోతుగా విశ్లేషించాం. దేశ రాజకీయాల్లో ఏ లోక్సభలో కానీ, లోక్సభ అభ్యర్థులు కానీ, శాసనసభ అభ్యర్థులు కానీ ప్రత్యర్థులుగా ఎవరైతే పోటీ చేస్తారో ఆ వ్యక్తుల మధ్య వారి వారి కార్యకర్తలని, ప్రజలని, వారిని నమ్ముకున్న ప్రజల్ని కాపాడుకోవాలనే లక్ష్యం ఉంటుంది. అయితే దురదృష్టం, ఈ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు 2 ప్రధాన పార్టీల్లో ఉండడం వలన వారి స్వంత ఎజెండాని అమలుపరుస్తూ నియోజకవర్గంలో ఏ పార్టీలో కూడా ఎటువంటి మూడో ప్రత్యామ్నాయం కానీ, ద్వితీయ శ్రేణిని కానీ ఎదగనీయకుండా వారి సొంత ప్రయోజనాలనే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. పదవులు కూడా తెలివిగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుగుణంగా ఆ 2 వ్యక్తులు వ్యవహరించే పరిస్థితి ఉంది. ఉదాహరణకి 2019 ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పిన, అంటే గాంధీ గారు ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఒకవేళ పోటీ జరిగి మీరు గెలిస్తే ఇటువక్క మీరు సపోర్ట్ చేసే అవకాశం? ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి తీసుకెళ్లే దిశగానే ప్రయత్నిస్తాం. మొత్తమే చూసుకుంటే సువ్వరి గాంధీ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ స్వతంత్రంగా అభ్యర్థి పోటీ చేస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి అయితే గాంధీ అయితే మన 2 పార్టీలు కూడా సొంత నియోజకవర్గానికి సంబంధించిన పార్టీలో ఇటు ఒక పక్క కొండ రవికుమార్, మరో పక్క స్వతంత్ర వైసీపీకి అయితే ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ కూడా కుటుంబ రాజకీయాలు అయితే చర్మగీతం పాడాలంటూ నేను అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కూడా సువ్వరి గాంధీ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి.